ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గెస్తమనే తోట నుండి కిద్రోను వాగు దాటుకొని ఇప్పుడు సియోను కొండకి వెళ్తూ ఉన్నాము. ఇదంతా కూడా చాలా రాతి భూమి, కొండలు మధ్యలో ఉన్నటువంటి కొండల పైన కట్టబడినటువంటి ఇల్లులు మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. చూడండి, అంచున కూడా కట్టున్నారు. చాలా స్ట్రాంగ్గా పెద్ద బండలు, లోయలు కలిగిన పట్టణం ఈ పట్టణం. చాలా సమృద్ధి కలిగిన పట్టణం, ఆశీర్వదించబడిన పట్టణం. దేవుడు నేను ఈ ప్రాంతాన్ని కోరుకున్నాను అని చెప్పబడిన ప్రాంతం ఈ ప్రాంతం. ఇదిగో మనమైతే సియోను కోట దగ్గర ఉన్నటువంటి మేడ గదిలోకి మనం వెళ్తున్నాం. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఈ యొక్క మేడ గదిలో కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు యేసయ్య వారి మధ్యలోకి వచ్చి మీకు శుభమగునుగాక అని చెప్పినప్పుడు వారు భయపడతారు. నేనే ఆయనను, నేను చెప్పినట్టుగా తిరిగి లేచానని వాళ్ళకి రుజువులు చూపించాడు. ఆ సమయంలో తోమా గారు ఆ ప్రాంతంలో లేడు. నేను నమ్మను, ఆయన్ని చూస్తేనే కానీ, ఆయన యొక్క గాయాల్లో వేలు పెడితేనే కానీ, ఆయన డొక్కలో నా చెయ్యి పెడితేనే కానీ నేను నమ్మను అంటాడు. అలాగే ఆ మేడగదిలో మరొకసారి యేసయ్య వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదంతా కూడా యూదా అరణ్యం, యూదా ప్రాంతం. ఇది సియోను కోటకు పోతున్నటువంటి దారి. ఈ సియోను కోట పక్కనే ఉన్నటువంటి మేడగది. ఈ మేడగదిలో అద్భుతంగా ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. పరిశుద్ధాత్మ కొరకు యేసయ్య కనిపెట్టమని చెప్పినప్పుడు, ఒలీవ కొండ మీద ఆయన ఆరోహణమైనప్పుడు వాళ్ళు నేరుగా ఈ ప్రాంతానికి వచ్చి ఈ మేడగదిలో 10 రోజులు ప్రార్థన చేశారు. పెంతెకొస్తు పండుగ రోజున ఇదిగో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి ఇదిగో మెరుపులు వచ్చినాయి. ఆకాశం నుండి ఆత్మాభిషేకము వాళ్ళ మధ్య దిగి వచ్చింది. వారు ఒక్కొక్కరిని తాకగా వాళ్ళు ప్రవచనాలు చెప్తూ, భాషల్లో మాట్లాడుతూ నూతనమైన ఆనందాన్ని అనుభవించినటువంటి ప్రాంతంలోకి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా సియోను కోట, చాలా ఎత్తైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మొట్టమొదటగా ఈ ప్రాంతంలోనే దేవుని మందిరం ఉండింది. ఈ ప్రాంతం నుండి దావీదు గారికి దేవుడు చూపించిన దర్శనం ప్రకారంగా మోరియా కొండ మీద దేవుని మందిరం కట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిగా మందిరం ఏర్పాటు చేయబడింది. అందుకే వాక్యాల్లో మనం గమనిస్తే సియోనులో నుండి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను అనే మాట మనం చదువుకుంటాం. మరి ఈ ప్రాంతంలో నుండి మోరియా కొండ అంటే అబ్రహాము గారికి దేవుడు దర్శనం ఇచ్చినటువంటి ప్రాంతం మోరియా కొండ. ఆ ప్రాంతంలోనే దావీదు గారికి కత్తి దూసినటువంటి దేవదూత కనబడటంతో అక్కడ సొలొమోను గారి ద్వారా మందిరం కట్టించమని దావీదు గారు చెప్తాడు. ఇదిగో మనం ఇక్కడైతే బైకులు లేదా కార్లు, వ్యాన్లు, బస్సులు ఆపి ఈ ప్రాంతం నుంచి కొంచెం నడిచినట్లయితే ఇదిగో సియోను కోటది. ఇక్కడే రాజులు పరిపాలన చేసిన కోట ఇది. దావీదు గారు, సొలొమోను గారు, రెహబాము గారు, అలాగే యోధా రాజులందరూ ఈ ప్రాంతంలోనే పరిపాలన చేశారు. ఈ ప్రాంతంలోనే బెన్యామీనుడైనటువంటి సౌలు మొట్టమొదటి రాజుగా పరిపాలించింది కూడా ఈ ప్రాంతంలోనే ఆయన పరిపాలించాడు. ఇదిగో ఇప్పుడు మనం మేడ గదిలోకి వచ్చాం. ఇది అద్భుతమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన ప్లేసు. ఈ ప్రాంతానికి రాగానే మా హృదయాలు ఎంతో సంతోషించాయి, ఎంతో ఆనందించాయి. ఆనాడు అపోస్తులు ఈ ప్రాంతంలో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినటువంటి ఈ ప్రాంతం. యేసయ్య అనేక సార్లు ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో మేము అడుగు పెట్టగానే తెలియనటువంటి ఒక ఆనందం, తెలియనటువంటి ఒక సంతోషం మేము అనుభవించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్, ఒక ఆనందకరమైనటువంటి ఫీలింగ్. పరిశుద్ధాత్మ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేశాం. ఆనాడు అపోస్తులు అడుగుపెట్టిన ప్రాంతం, యేసయ్య అడుగుపెట్టిన ప్రాంతం, ఈ ప్రాంతంలో
మేము అడుగు పెట్టడం అనేది నిజంగా దేవుడిచ్చినటువంటి ధన్యత అని మేము ఎంతగానో ఆనందించాం. మా హృదయాలు ఎంతగానో ఉప్పొంగి మేము ఎంతో సంతోషించి ఆనందించినటువంటి ప్రాంతం ఈ యొక్క మేడగది ప్రాంతం. 10 రోజులు ఉపవాసం ఉండి 120 మంది ఇక్కడ ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అగ్ని నాలుకలు విభాగించబడి వారి మీద వ్రాలగా వారు కొత్త భాషలో మాట్లాడారు. ఆ పండగకు వచ్చినటువంటి అందరూ కూడా ఆశ్చర్యపడి వీళ్ళేంటి మన భాషల్లో మాట్లాడుతున్నారని, వీరు పామరులు కదా అని ఎంతగానో వాళ్ళు అడుగుతారు. అప్పుడు పేతురు గారు వారి మధ్యలో లేచి, అయ్యా ఇది ఏదో వింతనుకోకండి, ఇది యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం ఈరోజు నెరవేర్చబడింది. ఇదిగో మీ పిల్లలు, మీ వృద్ధులు ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడి వారు కలలు కంటారు, వారు దర్శనాలు పొందుతారు అని చెప్పినటువంటి ప్రవచనం ఇప్పుడు నెరవేరింది. కొత్త మద్యముతో మేము మత్తులు కాలేదు, పరిశుద్ధాత్మతో మేము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నామని వారు అక్కడ తెలియజేశారు. ఇదిగో ఈ మేడగదిలో మేము లైన్గా నిలబడుకొని కూర్చొని మోకరించి చక్కగా ప్రార్థన చేసుకొని ఇంచుమించుగా 1 గంట 1.5 గంట మేము ఉన్నంతసేపు ఎవరూ రాలేదు. మేము అటు బయటికి వెళ్ళగానే చాలామంది దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రజలు వచ్చారు. కానీ దేవుడు మాకు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి మేము తప్ప ఇంకా ఎవ్వరు రాకుండా దేవుడు మాకు గొప్ప కార్యం చేశాడు. మేము పోయిన సమయంలో చక్కగా మేము ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిని అనుభవించాం. ఇదిగో ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఈ ఆనందాన్ని అనుభవించి ఇదిగో మరొక వీడియోతో మీ ముందుంటాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుంది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్.